హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీదాస్ కిచెన్ రెసిపీస్. ఈరోజు రెసిపీ అన్నమాట పాస్తా తయారీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకోవాలి. 2 కప్పులు వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్లో కొంచెం వేడయ్యాక పాస్తాను వేయాలి. పాస్తా వేసాక ఒక 2-3 మినిట్స్ ఉడకనియాలన్నమాట. ఉడికించిన తర్వాత తీసి వాటర్ అంతా పోయేలా ఒక జాలి ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కళాయి వేసుకోవాలి. స్టవ్ పైన పెట్టుకొని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ ఒక 2 చిన్నవైతే 2 వేసుకోవాలి, పెద్దదైతే ఒకటైతే సరిపోతుంది. చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి రౌండ్గా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. క్యారెట్ చిన్నగా ముక్కలు తురుముకొని వేసుకోవాలి. నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, నచ్చినప్పుడు వేసుకోకపోయినా పర్వాలేదు. క్యాప్సికమ్ 1 చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. గార్లిక్ ఒక 5 రెబ్బలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక టమాటా చిన్న ముక్కలు ఒక 2 టమాటాలు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ టమాటా సాస్ వేసుకోవాలి. 1 స్పూన్ గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. 1/2 స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. సాల్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలి. మీకు సరిపడా వేసుకోవచ్చు. పసుపు 1 టేబుల్ స్పూన్, కారం 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఉడికించాం కదా, అది ఫ్రై చేసినాం కదా, దాంట్లోన ఇప్పుడు పాస్తా వేసుకొని కలుపుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలి. చిన్న ఫ్లేమ్ మీద పెట్టి కలుపుకోవాలన్నమాట. ముద్దలాగా అవ్వకుండా కింద నుంచి మీద వరకు టమాటా సాస్ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పొడిగా వచ్చినట్లు చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి చిన్నగా తరిగేసుకొని వేసుకోవాలి. పైన వేసేసుకోవాలి. అలాగే టమాటాలు కూడా చిన్నగా తరిగేసుకొని వేసుకోవాలి. టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. పిల్లలు చాట్ మసాలా వేసుకోవాలి. ఇలా చేసుకుంటే దీంట్లో వచ్చేసి క్యారెట్లు వేసుకుని వేసుకోవచ్చు. పచ్చిమిర్చి చిన్నగా నచ్చినట్టు వాళ్ళు తినొచ్చు, బాగా ఉంటుంది. యమ్మీ పాస్తా, టేస్టీ పాస్తా, అందరికీ నచ్చే పాస్తా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మనీదాస్ కిచెన్ రెసిపీస్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. సాల్ట్ 2 స్పూన్స్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి.